ఉద్యమకారులకు, అన్నలకు, అక్కలకు, తమ్ముళ్లకు, చెల్లెళ్లకు, మన జర్నలిస్టులకు, అట్లాగే వేదిక పైన ఉన్న నా గురువులు అన్న పృథ్వీరాజ్ అన్న, కాసిం అన్న, పసునూరి రవణ, మన ఇక్కడ శరత్ అన్న, వీళ్ళందరూ నా గురువులు. అట్లాగే ప్రతి ఒక్కళ్ళ కళాకారులకు అందరికీ మీ బిడ్డ, మీ చెల్ల తరఫున విప్లవాభివందనాలు, పాదాభివందనాలు. మీకు పాదాభివందనాలు ఎందుకు చేస్తున్నానంటే మీరున్నారు కాబట్టి నేను ఈడున్నాను. ఎందుకంటే గద్దరన్న బిడ్డగా నేను జన్మించినందుకు ఈ జన్మజాలు నాకు ఇంకొక జన్మ వద్దు, ఈ జన్మజాలు నాకు ఇంకొక జన్మ వద్దు. ఇంకొక ఆనందం ఏంటంటే గద్దరన్న లేని టైంలో నన్ను సంజీవన్న, రాజనరసింహన్న, మాస్టర్జీ, సిఎల్ యాదగిరన్న 4 ఏళ్ళు ఉంటాను, 3.5 ఇంకా 3 ఏళ్ళు ఉంటాను. గోసి కట్టించి, అది ఊడిపోతున్నా సరే గోసి కట్టించి, గొంగడేసి, గజ్జలు కట్టించి స్టేజ్ మీద తీసుకొచ్చిన. అందరూ చూడంగా పరిగెత్తి మళ్ళీ పారిపోయా వెనకలకి. లేదు, నువ్వు గద్దరన్న బిడ్డవి, మీ నాన్న పులి, అడవిలు ఉంటారు, జంప్ చేయాలి, డ్యాన్స్ చేయాలంటే గాలిలో దుంకిపిచ్చి ఆడిపించినారు. అందుకే మీకు పాదాభివందనాలు. ఆ రోజు దుంకిపించినారు, ఆ రోజు ధైర్యంగా ముందు నడిపించినారు నన్ను కళాకారులు, మేధావులు. అందుకే ఈరోజు ఇంత ధైర్యంగా నేను మీ ముందు నిలబడి మాట్లాడగలుగుతున్నాను. అదే ధైర్యంతో ఇందాక పృథ్వీ అన్న అన్నట్టు, మన రవణ అన్నట్టు, గద్దరన్న అనగానే ఒక పాట, ఒక మాట, ఒక ఆట కాదు. గద్దరన్న అనగానే ఒక డిసిప్లిన్, ఒక కమిట్మెంట్. డిసిప్లిన్, కమిట్మెంట్ ఉన్న వాళ్ళే చరిత్ర మార్చగలుగుతారు. ఆ డిసిప్లిన్ మాలో ఉంది, మీలో ఉందా అని ప్రశ్నిస్తున్నాము. మనం అడుక్కోవద్దు, అడుక్కుంటే మనకు రాదు. గుంజుకుందా మనకు పాట రూపంలో తన చివరి పాట మీద, ఆ చివరి పాటనే నేను ఆయుధం తీసుకున్నాను. 2 పాటలు నేను ఆదర్శంగా తీసుకున్నాను. ఆయన హాస్పిటల్ ఉన్నప్పుడు, నాన్న చాలా రిస్క్ తీసుకుంటున్నావు, ఆపరేషన్కి పోయినావు అంటే, ఆపరేషన్కి పోతున్నా బిడ్డ, తప్పకుండా నేను మళ్ళీ తిరిగి వస్తాను. నేను ఆపరేషన్ ఎందుకు చేసుకుంటున్నా అంటే నా గుండెలు చీల్చి, నా గుండెల నిండా నా ప్రజలు ఉన్నారు, నా గుండెల నిండా నా దళితులు, అనగారిన వర్గాలు, అణిచివేత వర్గాలు ఉన్నారు. ఒకప్పుడు గన్ను పట్టు, కారం పట్టు, గొడ్డలు పట్టు అన్న వాణ్ణి రానున్న తరానికి ఏమి ఆయుధం ఇవ్వాలనుకున్నారు? నీ బిడ్డలకు, నా మనుమడలకు, నా మనుమరాలకు ఒక ఆయుధం ఇవ్వాలనుకున్నాం. ఆ ఆయుధాన్ని నేను తెలంగాణ నుంచి సాంస్కృతిక ఉద్యమం తయారు చేస్తా. ఆ ఉద్యమం ఏంటంటే భారత రాజ్యాంగాన్ని రక్షించు అని సౌత్ ఇండియన్ కల్చరల్ రెవల్యూషన్ తయారు చేస్తాను. మరొక స్వాతంత్ర ఉద్యమం తెలంగాణ నుంచి ఆపరేషన్ అయినాక మొదలుపెట్టి నేను ఈ భారతదేశానికి అందిస్తానన్నాడు. ఆ మాట నాకు స్ఫూర్తి. మళ్ళీ ఇంకొక నిశ్శబ్ద విప్లవాన్ని నేను రానున్న తరానికి అందజేస్తాను. అది బాబాసాహెబ్ అందించిన ఒక ఆయుధం. ఆ ఆయుధమే ఓటు హక్కు. ఆ ఓటు హక్కుని నేను రానున్న తరానికి అందిస్తాను. ఈరోజు నేను పూటాలకు ఎదురు తిరిగాను, మీ పిల్లలు తిరుగుతారా? వాళ్ళకి ఎటువంటి ఆయుధాన్ని ఇవ్వాలి? ఈ ఆయుధాన్ని నేను ఇస్తానన్నాడు. అదే స్ఫూర్తి తీసుకొని నేను ముందుకు వస్తున్నాను. అదే స్ఫూర్తి తీసుకొని అదే మహా ఉద్యమంలో పాల్గొనడానికి నేను సయ్యాన్ని ముందుకు వస్తున్నాను. మీరంతా సై అంటారా అని నేను రెడీగా ఉన్నాను. ఒక సాంస్కృతిక ఉద్యమం మనం అడుక్కోవద్దు. కళాకారులు, నేను గత ఏడాది నుంచి ఎవ్వరు ఫోన్ చేసి అమ్మ నేను నాన్నతో పాట పాడినాం, డ్యాన్స్ చేసినాం, పలాన్ కాడికి వర్ధంతి అంటే గద్దరన్న పేరు చెప్తే యాడికైనా వస్తా, ఎక్కడికైనా వస్తా. నేను 200 పైన సంతాప సభలు, వర్ధంతులు అటెండ్ చేసుకుంటూ వస్తున్నాను. గద్దరన్నకు సూర్యుడు, చంద్రుడు, వెన్నెలనే కాదు బిడ్డలు. గద్దరన్న లక్షలాదిగా గద్దరను జన్మించిపోయాడు. అది మనం గుర్తు చేసుకోవాల్సిన అవకాశం ఉంది. ఒక్క పాట ఒక ప్రభుత్వాన్ని ఎక్కించిందంటే, ఒక ప్రభుత్వాన్ని కూల్చే శక్తి ఉన్న పాట. అందరూ గద్దర్లందు ఐక్యం కావాలని నేను ఈ వేదిక మీద నుంచి కోరుతున్నాను. గద్దర్ దళం ఆధ్వర్యంలో మరో చరిత్ర సృష్టించబోతున్నాం మనము. దానికి ఒకటి కమిట్మెంట్ లెవెల్, డిసిప్లిన్ ఉండాలని కోరుతున్నాను. ఇక్కడ నుంచి మనం ఎవరిని అడుకోదు. ఇక్కడ నుంచి ఒక ఐక్య సంఘటనగా తెలంగాణ కళాకారులందరూ ఏ ఊరికి వారు జేఏసీ ఫామ్ అయినట్టు గిద్ద దళం ద్వారానో, ఇంకేసో సోమన్న దళం ద్వారానో, ఇంకెవరన్నా దళం ఫామ్ చేసుకుని గద్దర దళం ద్వారా మనం మన హక్కులని సాధించుకుందామని కోరుతున్నాను. మా నీళ్ళు మాకు,
మా భూములు మాకు, మా ఉద్యోగాలు మాకు వచ్చినాయా? రాలే. ఎప్పుడు వస్తాయి అన్నాడంటే మన పాలన మనకొచ్చి ఇస్తేనే, మన పాలన మనకు వస్తేనే మన నీళ్ళు మనకు వస్తాయి, మన భూములు మనకు వస్తాయి, మన ఉద్యోగాలు మనకు వస్తాయి. అందుకే వీటిని వదిలిపెడదాం, మన పాలన కోసం పోరు చేద్దాం. మళ్ళొక్కసారి ఈ భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందామని పోరుబాట మొదలు పెడదామని మిమ్మల్ని కోరుతున్నాను. అట్లాగే ఈ వేదిక మీద ఉన్న నరసన్నకు కానీ సోమన్నకు కానీ అందరి పెద్దల కళాకారు నాకు కోరేది ఏంటంటే ఎప్పుడైతే ఒక మీటింగ్ పెట్టుకుంటామో అప్పుడు 6 పొద్దు నుంచి శురు చేద్దాం. అందరు కళాకారులు వచ్చి పాటలు పాడుకొని వాళ్ళు ఆనందంగా వాళ్ళ పాటని, వాళ్ళ ఆటని, వాళ్ళ ఆవేదని ఆ డయాస్ మీద వ్యక్తం చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక్కొక్క నిమిషం అంటే చాలా దూరం నుంచి వచ్చి బాధపడతారు. అట్లాగే ఇంకో కోరిక, ఇంతమంది అన్నలు, తమ్ముళ్ళు, నాయనలు ఉన్నారు. అట్లాగే మన వేదిక ఎప్పుడైతే గద్దరన్న కోరుకున్న సమాజం ఎప్పుడు ఏర్పడతారంటే వెన్నెల లాంటి వాళ్ళు 100 మంది ఇక్కడ కూర్చుంటే అప్పుడు గద్దరన్న కోరుకునే సమాజం ఏర్పడుతుంది.